రాజ్యసభలో రాజ్యాంగంపై చర్చ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను తప్పుపడుతూ పార్లమెంట్ ఉభయ సభల్లో కార్యకలాపాలు అడ్డుకున్నాయి. అమిత్ షా రాజీనామా చేయాలని విపక్ష నేత మల్లికార్జున ఖర్గే డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నేతల నిరసనలను బీజేపీ ధీటుగా సమాధానం ఇచ్చింది. విపక్షాల ఆందోళనతో పార్లమెంట్ ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. దీనిపై మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం. రాజ్యసభలో రాజ్యాంగంపై జరిగిన చర్చలో పాల్గొంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను అవమానించేలా వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ ఆయన రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ లోపల వెలుపల డిమాండ్ చేసింది. అమిత్ షా అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని అవమానించారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శించారు. అంబేద్కర్పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని, వెంటనే ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అలాగే దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని కోరారు. మరోవైపు కాంగ్రెస్ నేతల ఆరోపణలను అధికారపక్షం తిప్పికొట్టింది. బాబాసాహెబ్ అంబేద్కర్పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ వక్రీకరిస్తోందని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. రాజ్యసభలో అమిత్ షా ప్రసంగంలోని చిన్న క్లిప్ను పట్టుకుని కాంగ్రెస్ దాన్ని వక్రీకరిస్తోందని, అది చాలా తప్పని విమర్శించారు. బాబాసాహెబ్ అంబేద్కర్ బతికున్నప్పుడు కాంగ్రెస్ ఆయన్ను అవమానించిందని షా స్పష్టంగా చెప్పారని గుర్తు చేసుకున్నారు. తమ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి రాజకీయ ప్రయోజనాల కోసం అంబేద్కర్ పేరును కాంగ్రెస్ పార్టీ వాడుకుంటోందని కిరణ్ రిజిజు మండిపడ్డారు. తమ ప్రభుత్వం అంబేద్కర్ను గౌరవిస్తోందని స్పష్టం చేశారు. अभी पार्लियामेंट सत्र के समय में कांग्रेस पार्टी और उसके कुछ साथी दलों ने कल गृह मंत्री अमित शाह जी ने जो भाषण दिया राज्यसभा में, उसका एक छोटा सा क्लिप निकल करके तोड़ मरोड़ करके उसको वायरल करके बाबा साहब भीमराव अंबेडकर के नाम में जो गलत काम कर रहे हैं, मैं उसको खंडन करना चाहता हूं. गृह मंत्री जी कल बहुत साफ शब्दों में पूरा अच्छी तरह से बताया कि कांग्रेस पार्टी ने बाबा साहब भीमराव अंबेडकर के जीते जी किस तरीके से उनको तिरस्कार किया, अपमानित किया, उसको वर्णन किया. అటు లోక్సభలో కూడా ఇదే అంశంపై అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం నడిచింది. విపక్షాల ఆరోపణలను పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఖండించారు. ఇదిలా ఉండగా అంబేద్కర్పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలను ప్రధాని నరేంద్ర మోదీ సమర్థించారు. అంబేద్కర్ను అవమానించిన కాంగ్రెస్ చీకటి చరిత్రను అమిత్ షా బహిర్గతం చేశారని, దీంతో హస్తం పార్టీ ఉలిక్కిపడిందని ఎక్స్ వేదికగా విమర్శించారు. గత దశాబ్ద కాలంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను నెరవేర్చేందుకు తమ ప్రభుత్వం అవిశ్రాంతంగా కృషి చేసిందన్నారు. 25 కోట్ల మందిని పేదరికం నుంచి విముక్తి చేశామని తెలిపారు. అలాగే ఎస్సీ/ఎస్టీ చట్టాన్ని బలోపేతం చేశామన్నారు. మరోవైపు అమిత్ షా క్షమాపణ చెప్పాలని ఇండియా కూటమి ఎంపీలు పార్లమెంట్ ప్రాంగణంలో నిరసన చేపట్టారు. ఈ ఆందోళనలో కాంగ్రెస్తో పాటు డీఎంకే, ఆర్జేడీ, ఆప్ ఎంపీలు పాల్గొన్నారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.